మీ పాటికి మీరు స్క్రిప్టెడ్ షోలు చేసుకునే లెక్క అయితే ఇంకా ఆడియన్స్ తో ఓట్లు ఎందుకు, జనాలను పిచ్చోళ్లను చేయడానికి కాకపోతే అని బిగ్ బాస్ షో పైన జనాలు మండిపడుతున్నారు. 12వ వారం ఆట అంటే ఎలా ఉండాలి? గ్రాండ్ ఫినాలే సమీపించడంతో ఆట యమరంజుగా సాగేది. టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఇదే కాకుండా ఫ్యాన్ వార్స్ ఓ రేంజ్ లో ఉండేవి. కానీ ఈ సీజన్ మొత్తం స్క్రిప్టెడ్ కావడంతో ఆడియన్స్ ఒకటి అనుకుంటే అక్కడ జరిగేది మరొకటి అన్నట్టుగా మారింది పరిస్థితి. ఎంత దారుణం అంటే జనం వద్దని ఎలిమినేట్ చేసిన వాళ్లను కాపాడడం కోసం ఏకంగా ఎలిమినేషన్ ప్రాసెస్ నే ఎత్తేశారు. ఇమాన్యుయల్ దగ్గర పవరాస్త్ర ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించేటట్టు చేసి ఎలిమినేట్ అయిన దివ్యను సేవ్ చేశారు. ఎలిమినేషన్ ఎత్తేసే కాడికి అసలు ఓట్లు ఎందుకు వేయించుకోవాలి అంటే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలిమినేషన్ ని తీసివేస్తారా అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ ఆగ్రహిస్తున్నారు. ఈ వారమే కాదు, గత 11 వారాలుగా ఇదే తంతు. ఎలిమినేషన్లు, నామినేషన్లు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. అయితే ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా షురూ అయింది. సరే, ఎలిమినేషన్స్ అనేది ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మాత్రం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ప్రతి వారం ఒక్కో కంటెస్టెంట్ వెళ్లి తమకు ఇష్టం లేని వాళ్లను నేరుగా నామినేట్ చేసేవారు. ఎక్కువ ఓట్లు ఎవరికి పడితే వాళ్ళు నామినేషన్స్ కి వెళ్లేవారు. అయితే ఈసారి పబ్లిక్, ప్రైవేట్ అంటూ 2 దశల్లో నామినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రతి వారం మాదిరిగా నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నేరుగా నామినేట్ చేయకుండా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నామినేట్ చేస్తున్నారు. అలా చేస్తే రచ్చ ఏముంటుంది మరి? అందుకే 2వ దశ కూడా ఉంది. అందులో ఎవరు ఎవరిని నామినేట్ చేశారో బయటపెట్టి వాళ్ల మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. భరణి తనూజని నామినేట్ చేస్తే భరణిని దివ్య నామినేట్ చేయడం ఈ 12వ వారం నామినేషన్స్ లో హైలైట్. మొత్తంగా కీలకమైన 12వ వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. హౌస్ లో ఉన్నది 9 మంది కాగా కెప్టెన్ గా ఉన్న రీతూ చౌదరి తప్ప మిగిలిన 8 మంది నామినేషన్స్ లోకి వచ్చేశారు. తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమాన్యుయల్, దివ్య, సంజన, సుమన్ శెట్టి, భరణి. నిజానికి నామినేషన్స్ లో 6 మాత్రమే రాగా హౌస్ కి కెప్టెన్ గా ఉన్న రీతూ చౌదరికి స్పెషల్ పవర్ ఉండడంతో ఆమెకు నేరుగా 2 నామినేట్ చేసే అవకాశం లభించినట్టు తెలుస్తోంది. దాంతో ఆమె కళ్యాణ్, సంజనలను నామినేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే డీమాన్ పవన్, కళ్యాణ్ గొడవలో రీతూ కూడా దూరి డీమాన్ వైపు మాట్లాడింది. కళ్యాణ్ డీమాన్ పవన్ ని నామినేట్ చేశాడు కాబట్టి రీతూ చౌదరి కళ్యాణ్ ని నామినేట్ చేసి పారేసింది. గత వారం డీమాన్ పవన్ తనని నామినేట్ చేసినా కూడా అవేం పట్టించుకోకుండా ప్యూర్ హార్ట్ తో అతనికే మద్దతు ఇచ్చి కళ్యాణ్ ని ఢీ కొట్టింది రీతూ.